అంటే తలనొప్పి పడుతుంది అన్న. ఇంకొక 2 వీక్స్ అయితే అయిపోతుంది అన్న, మీరు ఇప్పుడే తల ఊపుకుంటున్నారు ఎందుకు? అంటే చూసి చూసి విరక్తి పుట్టిందా? చూసి కాదు, ఆ ఓవర్ యాక్షన్లకి వాళ్ళు మంచి వాళ్ళందరూ ఏమో ఎలిమినేట్ వెళ్ళిపోతున్నారు. అసలు చండాలం మొత్తం లోపలే ఉందని నా అభిప్రాయం అన్న. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, తిట్టుకోవటం అన్నారు కదా, ఎవరెవరది చండాలం అంటే చండాలం అంటే అన్న అమర్దీప్ అంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. అమర్దీప్ వెళ్ళిపోవట్లే, హీ వాజ్ ఇన్ ఆర్టిస్ట్. ప్రశాంత్ అన్న ఓన్లీ ఫార్మరు అండ్ ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకుంటాం. కానీ అమర్దీప్ అనే అతను పెద్ద ఆర్టిస్ట్, సీరియల్స్ చేస్తూ ఉన్నాడు. అతనికి కనీసం మేనేజ్ ఉండాలి. ఒక ఆపోజిట్ పర్సన్తో మనం ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ఒక మేనేజ్ లేనిది కష్టం అన్న. ఇండస్ట్రీ కదనేది కొంచెం మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తేనే ఆ డిగ్నిటీ వల్ల మనకి రెస్పెక్ట్ వస్తుంది. ఉన్న రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నాను నా అభిప్రాయం అన్న. నేనైతే చెప్తున్నా ఎవరు అమర్దీప్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నాడు అలా నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అమర్దీప్ కావాలని అలా చేస్తుండా, లేకపోతే ఒక్కోసారి చూడండి డౌట్ వస్తుంది. ఇన్ని వీక్స్ అయిపోతున్నా కూడా అమర్దీప్ బిహేవియర్ అలాగే ఉంది. కానీ ఎలిమినేట్ కావట్లేదు. అంటే ఇదేమైనా స్క్రిప్టెడా, నిజంగానే అలా చేస్తున్నాడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆయన నిన్న చేశాడు కదా, పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఇద్దరు గొడవ పడ్డారు. అవును, అందులో ఎవరిది తప్పు? అమర్దీపే అనుకుంటున్నా అన్న. ప్రశాంత్ అన్న ఎప్పుడు ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడుతాగా చూసాం. కానీ నేను బిగ్ బాస్ కూడా ఎక్కువ చూడట్లేదు. ఏం చెప్పాలంటే ఎక్కువ చూడట్లేదు. ఈ చండాలం ఎక్కువైపోయిందని చెప్పి చూడట్లేదు అన్న. నచ్చట్లేదు ఎందుకనో వాళ్ళు మాట్లాడే విధానం. కానీ ఆ కంటెస్టెంట్లు అక్కడ నచ్చిన కంటెస్టెంట్ అంటే నాకు శివాజీ అన్న. ఇంకెవ్వరు మాట్లాడే విధానం, ఒక పర్సన్తో ఏ విధంగా మాట్లాడాలి, ఒక గొడవ అయితే ఎంతవరకు వాయిస్ పెంచాలి, ఎంతవరకు తగ్గించాలి అన్నది మెయింటైన్ చేస్తూ ఉంటాడు శివాజీ అన్న.